జగన్ భద్రతపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. జగన్ భద్రత విషయంలో కేంద్ర హోంమంత్రిని కలిశామంటున్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఏపీ ప్రభుత్వం జగన్ కి కావాలనే భద్రత కల్పించడం లేదన్నారు. భీమవరం, శ్రీకాకుళం, దేవరపల్లి పర్యటనలో భద్రతా లోపాలు కనిపించాయంటున్నారు వైవి. చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారన్న వైవి ఏపీలో లా అండర్ ఆర్డర్ ఆందోళనకరంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని భద్రత కల్పించకుండా విధ్వంసక సంఘటనలు జరిగే విధంగా మళ్ళా ఆ సంఘటనల మీద దుష్ప్రచారం మా పార్టీ మీద, మా పార్టీ కార్యకర్తల మీద చేసే విధంగా పోలీస్ ఫోర్సును పెట్టకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దానిపై ప్రధానంగా హోంమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా పోయిన నెలలో జరిగిన భీమవరం పర్యటన సందర్భంగా కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కానివ్వండి, మరీ లేటెస్ట్గా 3 రోజుల కిందట జరిగిన వెస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి పర్యటనలో ఏ విధంగా భద్రత లోపాలు ఉన్నాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, కనీసం మినిమం భద్రత కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అనే దానిపై ప్రధానంగా చెప్పడం జరిగింది. దానికి ఆయనకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి కూడా ఆయనకి చూపించాం. తప్పకుండా దానిపై చర్య తీసుకునే కార్యక్రమం, ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నేను ఆలోచించి చర్య తీసుకునే కార్యక్రమం చేస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చు, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. స్టేట్ గవర్నమెంట్ అసలు కావాలనే భద్రత కల్పించట్లేదు, కాబట్టే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మేము అడిగింది ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ ఇమ్మని భద్రత కల్పించమని అడుగుతున్నాం. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సానుకూలంగా స్పందించాడని మేము భావిస్తున్నాం.